నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సిరాజ్ కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్న రెండో రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు స్వామివారికి ఇరుముడి చెల్లించుకునేందుకు వెళ్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వామి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. గంటల కొద్ది క్యూ లైన్లో ఉన్న వారికి తాగునీటి కొరత ఏర్పడినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో తీవ్ర ఉద్రిక్తత కూడా కనిపిస్తుంది. కొందరు భక్తులు క్యూ లైన్లో నుంచి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ భారీ భక్తుల రద్దీకి సంబంధించి అయ్యప్ప వ్యవహారాలు చూసుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా స్పందించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ కుమార్ తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇంత భారీ సంఖ్యలో ప్రమాదకరమైనటువంటి స్థాయిలో భక్తుల రద్దీని తాను ఇంతవరకు శబరిమల ఆలయం ప్రాంగణంలో చూడలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే శబరిమలకు ఎంతమంది భక్తులు పోటెత్తారో స్పష్టంగా అర్థమవుతుంది. కొందరు క్యూ లైన్లను దాటుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, భారీగా తరలి వస్తున్న గుంపును చూసి తాను కూడా భయపడుతున్నట్లుగా ఆ శబరిమల ఆలయ బోర్డు చైర్మన్ చెబుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మీరు చూస్తున్నారు శబరిమల ఆలయం దగ్గర లక్షలాది మంది భక్తులు రెండో రోజు పోటెత్తినటువంటి దృశ్యం మనకి కనిపిస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నారు కదా ఎంత రద్దీ నెలకొందో. దీంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా చేతులు ఎత్తేసింది. ఒక చిన్న పాపను తండ్రి దర్శనానికి తీసుకువెళ్తున్న క్రమంలో ఎంత ఎక్కువగా ఊపిరాడకుండా అక్కడ పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మన తెలుగు భక్తులకు దర్శనానికి తాము పంపించాల్సిందిగా కోరినప్పుడు ఒక పోలీస్ అధికారి చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందినటువంటి నాగబాబు అనేటువంటి వ్యక్తి అయ్యప్ప మాలను ధరించి శబరిమల వెళ్లారు. అక్కడ బంగారపు మెట్లు ఎక్కి తిరిగి వస్తుండగా ఒక పోలీస్ అధికారిని దారి అడిగినందుకు తనకు దర్శనం అవ్వలేదని చెబుతున్న అసభ్యంగా ప్రవర్తించారని నాగబాబు చెప్పారు. అనంతరం ఆ పోలీస్ వివరాలు తెలుసుకునేందుకు తెలుగువారు ప్రయత్నించగా ఆయన లేరని చెప్పారట. దీనిపైన ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి 41 రోజులు మాల వేసుకుని వెళ్తాం. ప్రతి సంవత్సరం ఇలా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. మన తెలుగు రాష్ట్రాలతో స్వాములతో అక్కడ పోలీసులు, అధికారులు, వర్కర్స్ ఏదో ఒక ఇష్యూని చేస్తూనే ఉన్నారు. దీనిపైన కేరళ ప్రభుత్వం స్పందించాలి, అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. దీనిపైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.